హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఏమంట చేసామో చూపిస్తానండి. రెండు ఉల్లగడ్డలు ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేశాను. పప్పులుస్ చేసి అలాగే రసం పెట్టానండి. ఇంకా పిల్లల క్యారేజ్ ఎత్తుకోపోవాలి. 12 కల్లా వంట అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత నేను క్యారేజ్ పెట్టుకోవాలి. ఏందబ్బా పిల్లలు క్యారేజ్ అంటుంది, ఇక్కడేమో అన్నం నుంచి పొగలు వస్తున్నాయి, ఇంత వేడివేడిగా పెట్టేస్తే పిల్లలు ఎలా తింటారని మీరు అనుకోవచ్చు. ఏమీ కాదండి, బయట బాగా వాన పడుతూ ఉంది. వాతావరణం చాలా చల్లగా ఉంది, తొందరగానే చల్లారిపోతుంది. ఒకవేళ ఎండగా ఉంటే నేను ఫ్యాన్ కింద పెడతాను, చల్లారిపోతుంది. ఇక్కడైతే నేను ఒక బాక్స్లో రసం అన్నం, పప్పులుసు, కొంచెం తాలింపు ఇంకొక బాక్స్లో పెట్టేసి మొత్తం కూడా సర్దేస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ నేను మా వారు శివాలయంకి వెళ్ళాము. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా అభిషేకాలనే జరుగుతూ ఉంటాయి కదా, చేస్తూ ఉంటారు. నేను మా వారిల్లి చూసామండి. చూసి దండం పెట్టుకుని అయితే ఇంటికి వచ్చేసాము. ఉల్లగడ్డ ఫ్రై అయితే చాలా కొంచెమే వచ్చింది. 2 ఉల్లగడ్డలు కొంచెం పెద్దవి అంతే. సాయంత్రం వచ్చాక ఏందమ్మా కొంచెమే పెట్టామని అంటారు. బాయ్ ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళొస్తాను.